అభి ఏంటిది? వదులు. వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ ఏం రోజు? మ్యారేజ్ డేని ఎవరైనా మర్చిపోతారా? కానీ మీరే ఆఫీస్కి టైం అవుతుందని మర్చిపోయారు. ఈ రోజు ఆఫీస్కి డుమ్మా, టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఈ రోజు అంతా రొమాన్సే. ఏమైంది? అక్కడ ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది అభి. ఈ టైంలో ఫ్లాట్స్ లో ఎవరుంటారు? అందరూ ఆఫీసులకు వెళ్ళుంటారు. కమాన్. మళ్ళీ ఏమైంది? లేదభి, అక్కడ ఎవరు ఉన్నారు. ఎవరున్నారు? ఎవరూ లేరే. మధు, ఫోన్ రింగ్ అవుతోంది. హలో. హాయ్ మధు, ఎలా ఉన్నావు? కొత్త కాపురం బాగుందా? ఎవరు? నేనెవరినో చెప్తే కిక్కేముంది? నువ్వు అంటే నీ లవర్ని. ఎవరనుకొని కాల్ చేసావు? మంచి మూడ్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు చాలా అందంగా, ఇంకా ఎంతో కోపంగా కూడా ఉంటారట. కరెక్టేనా? ఇడియట్. ఫోన్ పెట్టాయి. స్టూపిడ్. యూజ్లెస్ ఫెలోస్. ఎవరిని అంత చండాలంగా తిరుగుతున్నావు? ఎవరో రాంగ్ నెంబర్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మనం ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే పిచ్చి పిచ్చి కాల్స్ వస్తూ ఉంటాయి. కమాన్ డార్లింగ్. మధు, వస్తున్నా. ఈవినింగ్ త్వరగా వస్తాను, రెడీగా ఉండు, సినిమాకి వెళదాం. అలాగే. మరి నా ముద్దు? బాయ్. బాయ్. హలో. హే మధు, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు కదా, ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? నీకు బాగా తెలిసిన వాణ్ణి. ఎవరు కావాలండి మీకు? నువ్వే కావాలి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకేం పని లేదా? నా పేరు ఫణి. నాకే పని లేదు. నీ పనొక్కటే నా పని. మా ఆయనతో చెప్తే నీ పని అయిపోతుంది. పిచ్చి మధు, నువ్వు అంటే ఏ గొడవ ఉండదు.
లేదంటే నీకు ఆ తాళుండదు. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, నీ ఇంటికే వస్తున్నాను. ఎందుకు? నీ భర్తను కత్తితో పొడిచి గొడ్డలితో నరికి ఆ వేడివేడి రక్తాన్ని సమ్మగా తాగి నా దాహం తీర్చుకుందామని. ఎవరండి మీరు? నన్నెందుకు భయపడుతున్నారు? హలో 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 అభి, ఏమైంది మధు? వాడే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నాకు కావాలి, లేదంటే నిన్ను నీ భర్తని చంపేస్తానంటున్నాడు. పిచ్చి మధు, కొంతమంది బ్యాచులర్స్ చీకట్లో బాణం వేస్తారు, తగిలితే తగలొచ్చని. రాంగ్ కాల్స్తో ఇలాగే లేడీస్ని ట్రాప్ చేస్తున్నారు వేధవాలు. టెన్షన్ పడకు, ఆఫీస్ నుంచి వచ్చిన భర్త ఆకలితో ఉంటాడు కదా. సారీ సారీ సారీ, మర్చిపోయాను రండి. ఏయ్, ఆకలంటే అది కాదు, ఇది. ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టొచ్చు కదా. అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఏమైంది నీకు? వాడు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అభి. నాకు చాలా భయంగా ఉంది. ఇంత చిన్న విషయానికి భయపడుతున్నావా? సరే, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? హలో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్. అవును, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. కంప్లైంట్ ఏంటి? సార్, నా మిస్సెస్ ఎవరు ఫోన్లో బెదిరిస్తున్నారు సార్. ఫోన్ మేడంకి ఇవ్వండి. 1 సెకండ్ సార్. సార్, నన్ను నా భర్తను చంపుతానని బెదిరిస్తున్నాడండి. ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడో చెప్పగలరా? 9391374420. మీరు భయపడకండి, సాయంకాలం మా కానిస్టేబుల్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు, ఓకేనా? సరే, బాయ్ బాయ్. అబ్బా, సెల్ మర్చిపోయాను. ఏయ్, ఎవరు నువ్వు? లోపలికి ఎందుకొచ్చావు? పోరా బయటికి. ఎవరు నువ్వు? రావద్దు, దగ్గరికి రావద్దు. ఏయ్, ఎవరు నువ్వు? వదలు, వదలు. రేయ్, వదలరా, వదలు, వదలరా. ఎవరు నువ్వు? వదలు. నీకు దండం పెడతాను, వదలు, వదలు. హాయ్రా. వదలు. వదలు, నీకు దండం పెడతాను. వదలు.
మధు 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 లేరా మధు ఏమైందిరా అరే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వద్దు పరుగు పోతుంది అమ్మ అమ్మ బంగారం అమ్మ లేరా అరే అరే మధు అరే మధు అరే బంగారం లేవరా అరే అరే మధు మధు అరే లే 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 మధు మధు అమ్మ అమ్మ లేరా భోజనం చేసి 3 రోజులైంది అది పీడకల్లా మర్చిపోవాలి ఇలా బాధపడుతుంటే ఎలా బ్రతకగలం మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కుక్క కరిచింది అనుకుందాం హాయిగా బ్రతుకుతాం మధు కొంచెం అన్నం తిను నాకు చాలా బాధగా ఉంది నిన్ను చూసి జరిగిందని తలుచుకుని కాదు మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను వాడిని చంపి నీ కాళ్ళ మీద పడేస్తాను నీ మీద ఒట్టు మధు కొంచెం తిను మధు ఇలా ఒంటరిగా ఇంట్లో కూర్చుంటే బాధగానే ఉంటుంది అలా బయటకు వెళ్ళి తిరిగి వద్దాం సరేనా లే నిన్ను రై 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 నిన్ను చచ్చిపోరు మధు వాణ్ణి చంపేశాను నా కొడుకు చంపేశాను మన ప్రేమ గెలిచింది మధు మధు మన ప్రేమ గెలిచింది మధు దేవుడా మధు ఇలా జరిగిందంటే మధు అయ్యో కామంతో కళ్ళు మూసుకు తిరిగే కుక్కలున్నంతకాలం ఢిల్లీలో నిర్భయ, హైదరాబాదులో అభయ, విజయవాడలో ఆయేష, ఇలా ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం అవుతూనే ఉన్నాయి. సమాజంలో మార్పు రావాలి, ఆడబిడ్డలు హాయిగా బ్రతకాలి. మీ రాజా బోయిడి.